ఒక్కసారి ఇటు చూడండి ప్రియులారా, ఏముందండి మా జీవితంలో. ఎన్నోసార్లు దైవజనుడు చెప్పాడు, చచ్చిపోదాం అనుకున్నాడు. ఆ మాట విన్నప్పుడు నా గుండె తరుక్కుపోతుంది. నా పిల్లల్ని పెంచలేను కనుక ఎవరికైనా దత్తత ఇచ్చేద్దామనండి. ఏ స్థితి అండి అది? ఎక్కడో పెంట కుప్పల మీద పడిన స్థితే నా స్థితి అండి. నా ఇద్దరు తల్లిదండ్రులు, అమ్మ నాన్న కుష్టు వ్యాధితో బాధపడిన వారండి, వెలివేయబడిన వారమండి, తృణీకరించబడిన వారమండి. ఈరోజు ప్రభు చేతిలో వాడబడడానికి కారణం ఏంటో తెలుసా? మొదటి ఆయన కృప అయితే ప్రియులారా, రెండోది ఆ పరమ కుమ్మరి చేతిలో జీవితాలను అప్పగించుకున్నామండి. చావైనా బ్రతుకైనా నీతోనేనయ్యా, నీకోసమేనయ్యా, ఇంతే ఇంతే, ఇంకేం లేదు. దైవజనుడు రాసినటువంటి పాట పాడాలని కోరుతున్నాను. ఊహించలేదయ్యా ఈ జీవితం. ప్రియులారా, ఈ పాట కొంతమంది జీవితంలో ఇప్పటికే నిజమైంది. దేవుడు ఈరోజు జరిగిస్తున్న కార్యం ఈ పాట మీరు పాడబోతున్నారు రాబోయే రోజుల్లో. ఊహించలేదు ప్రభా, ఈ కూడికలకు వెళ్ళినప్పుడు నా స్థితి ఇది, ఇదిగో ఎక్కడ నిలబెట్టావయ్యా.